Here is the review of Top Gun Maverick తెలుగు డబ్బుడు మూవీ. 1986 టాప్ గన్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడో 2019లోనే రావటం జరిగింది. ఆ తర్వాత 2 to 3 టైమ్స్ రిలీజ్ డేట్ చేంజ్ చేశారు. చివరికి ఈ రోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇక పాయింట్కి వస్తే మూవీ నాకైతే బాగుంది గైస్. ఏరియల్ స్టంట్స్ అయితే చాలా కొత్తగా అనిపించాయి. మ్యావరిక్ రోస్టర్ని గూజ్ లాగా ఫీల్ అయ్యే సీన్స్ పార్ట్ 1ని గుర్తు చేశాయి. డీటెయిల్స్లోకి వెళ్తే ప్లాట్ పెద్దగా రివీల్ చేయట్లేదు. పార్ట్ 1 ఎండ్ అయ్యాక 3 decades తర్వాత మ్యావరిక్ ఈసారి ఒక న్యూ మిషన్ కోసం ఫైటర్ పైలట్స్కి ట్రైనర్గా వస్తాడు. యుఎస్ నేవీ టెస్ట్ పైలట్గా ఉన్న మ్యావరిక్ని మళ్ళీ సర్వీస్లోకి తీసుకోవడానికి రీజన్ ఏంటి, మిషన్ని ఎలా ఛేదించారు, ఇదంతా మూవీలో చూడొచ్చు. మెయిన్ హైలైట్ ముందే చెప్పినట్టుగా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో న్యూ క్యారెక్టర్స్ని తీసుకురావటం, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అండ్ మ్యావరిక్ న్యూ లవ్ ఇంట్రెస్ట్, వీటితోనే వెళ్ళిపోతుంది. మిషన్ టేకప్ చేయాల్సిన టైం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ట్రైనింగ్ పార్ట్ అండ్ క్లైమాక్స్ వరకు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎక్కడా బోర్ కొట్టనీయకుండా. మ్యావరిక్ అండ్ తన ఫ్రెండ్ గూజ్, అతని కొడుకు రోస్టర్, వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపిస్తూ రోస్టర్ అండ్ మ్యావరిక్ ఇన్నర్ ఫీలింగ్స్ని కన్వే చేయటం బాగుంది. గూజ్ ప్లేస్ని రోస్టర్ తీసుకోవటం అండ్ ఆ ఓల్డ్ ఫైటర్ జెట్ని నడపటం, ఇవన్నీ పార్ట్ 1ని గుర్తు చేశాయి. ఈ సీన్లో మ్యావరిక్ రోస్టర్ని గూస్ అని పిలిచుంటే భలే ఉండేది. ఎనీవే ఇన్నర్గా మనకి కన్వే చేశారులేండి. డైరెక్టర్ జోసెఫ్ కోసిన్స్కి డైరెక్షన్ రియల్లీ చాలా బాగుంది. ఇచ్చిన స్క్రిప్ట్కి పూర్తి న్యాయం చేశారు. స్టోరీ ప్రిడిక్టబుల్గానే ఉన్న మ్యావరిక్ క్యారెక్టర్ని హ్యాండిల్ చేసిన పద్ధతి అండ్ యాక్షన్ సీక్వెన్సెస్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మ్యావరిక్ అంటే గుర్తొచ్చింది టామ్ క్రూజ్. తన ఏజ్ 60 అంటే అస్సలు నమ్మలేము. టాప్ గన్ తీసినప్పుడు అతని ఏజ్ 24. సేమ్ అదే యాక్టింగ్ అండ్ అదే యాటిట్యూడ్. ఇంకొన్ని పాయింట్స్ కనుక చూస్తే మెయిన్గా టెక్నికల్ డిపార్ట్మెంట్. ఏరియల్ స్టంట్స్ స్క్రీన్పై చాలా కొత్తగా అనిపించాయి. 3D అయి ఉంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ పార్ట్ టైంకి అంత టెక్నాలజీ లేదు, సో అందుకే డ్రామా మెయిన్ ఫోకస్ అవుతుంది అందులో. కానీ ఇక్కడ టెక్నికల్గా సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ కెమెరా యాంగిల్స్తో నావల్ ఏవియేషన్ వర్కింగ్ని రియలిస్టిక్గా చూపించారు. సో ఫైనల్గా చెప్పాలంటే నాకైతే బాగుంది. ఫస్ట్ పార్ట్ మీకు నచ్చితే ఇది కూడా చూడండి. ఒకవేళ పార్ట్ 1 నచ్చకపోతే ఇది మీకు పెద్ద ఇంపాక్ట్ ఇవ్వదు. ఈ సినిమా చూడాలనుకుంటే తప్పకుండా పార్ట్ 1 చూడండి, అప్పుడే కనెక్ట్ అవ్వగలరు. బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ లేవు. థియేటర్స్లో తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.